ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా సింగ్ డి యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు నిష్టా 3 ప్రైమరీ లెవెల్ మాడ్యూల్ 8 అభ్యసన మదింపు లర్నింగ్ అసెస్మెంట్ దీనికి సంబంధించిన క్విజ్ ఆన్సర్స్ మనం ఇప్పుడు చూద్దాం. మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియోను చూడండి. ఇప్పుడు క్విజ్లోకి వెళ్ళిపోదాం. మీరు స్క్రీన్పై గమనించండి. మొదటి ప్రశ్న చూద్దాం. ఫౌండేషన్ మరియు ప్రిపరేటరీ దశకు వచ్చే చిన్నపిల్లల వయసు ఎంత? సరైన సమాధానం మూడవది, 3-11 సంవత్సరాలు. ఫ్రెండ్స్, మీరైతే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. తర్వాత రెండవ ప్రశ్న చూద్దాం. పిల్లవాడు బొమ్మలను పెద్దవి నుండి చిన్నవి వరకు వరుసగా ఉంచడంలో నిమగ్నమై ఉన్నప్పుడు ఉపాధ్యాయుడు వాస్తవానికి పిల్లల ఈ పురోగతిని గమనిస్తున్నాడు. సరైన సమాధానం రెండవది. పునాది సంఖ్యాజ్ఞాన ప్రకారము క్రమ పద్ధతిలో అమర్చే నైపుణ్యము. తర్వాత ప్రశ్న చూద్దాం. FLN మదింపు మూల్యాంకనం యొక్క ఉద్దేశం. సరైన సమాధానం చివరిది. పునాది దశలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అక్షరాస్యత మరియు సంఖ్యాజ్ఞానంలో పిల్లల అభ్యసన స్థాయి గురించి ఖచ్చితమైన స్పష్టమైన సమాచారం అందించడం. తర్వాత ప్రశ్న చూద్దాం. కథా పుస్తకం యొక్క ఫాంట్ మరియు వెనుక కవర్ చూపించమని ఉపాధ్యాయుడు పిల్లవాడిని అడుగుతున్నప్పుడు ఉపాధ్యాయుడు దీని పురోగతిని గమనిస్తూ మూల్యాంకనం చేస్తున్నారు. సరైన సమాధానం రెండవది, పునాది అక్షరాస్యత. తర్వాత ప్రశ్న చూద్దాం. పోర్ట్ఫోలియోలో ఇది భాగం కాదు. సరైన సమాధానం చివరిది, తరగతి గదిలో సమాధానం ఇచ్చుట. తర్వాత ప్రశ్న చూడండి. కొనసాగుతున్న మూల్యాంకన సమాచారం దీనికి అవసరం. సరైన సమాధానం రెండవది. అభివృద్ధికి తగిన FLN కార్యక్రమాన్ని ప్రణాళిక చేయడం మరియు అమలు చేయడం. తర్వాత ప్రశ్న చూద్దాం. చదివినట్లు నటించడం అనేది దీనిలో భాగం. సరైన సమాధానం మొదటిది, పునాది అక్షరాస్యత. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చేసిన మూల్యాంకనాలను తప్పనిసరిగా తల్లిదండ్రులకు ఈ సమయంలో తెలియజేయాలి. సరైన సమాధానం చివరిది, ముందుగా నిర్ణయించిన విరామాలలో. తర్వాత ప్రశ్న చూద్దాం. పజిల్స్పై పనిచేయడం మరియు పరిష్కరించడం అనేది పునాది సంఖ్యాజ్ఞానానికి సంబంధించిన ఒక కార్యకలాపం, కానీ దీనిని కూడా సూచిస్తుంది. సరైన సమాధానం మొదటిది, చక్కటి చలనాత్మక సామర్థ్యాలు. తర్వాత ప్రశ్న. టాయ్ టెలిఫోన్లు మరియు మాట్లాడే పుస్తకాలు టెక్ ఎయిడెడ్ బొమ్మలు చాలా వరకు వీటిని పెంచుతాయి. సరైన సమాధానం మొదటిది, భాష మరియు వ్యక్తీకరణ నైపుణ్యాలు. తర్వాత ప్రశ్న. పునాది అక్షరాస్యత మరియు సంఖ్యాజ్ఞానం కోసం మూల్యాంకనం దీన్ని నిర్ధారించడానికి సహాయపడుతుంది. జవాబు అభ్యసన వైకల్యాలు మరియు సంభావ్య సామర్థ్యాలను ముందుగా గుర్తించడం. తర్వాత ప్రశ్న చూద్దాం. నిర్వచనం ప్రకారం 360 డిగ్రీ నివేదిక. సరైన సమాధానం మొదటిది, సమగ్ర మరియు బహుమితీయ. తర్వాత ప్రశ్న. మూల్యాంకనం ప్రణాళికబద్ధమైనది, క్రమబద్ధమైనది మరియు నిర్మాణాత్మకమైనది మరియు ఇది దీనిలో ఒక అంతర్భాగం. జవాబు పాఠ్య ప్రణాళిక. తర్వాత ప్రశ్న. తరగతి గది గ్రంథాలయం లేదా అక్షరాస్యత రంగం దీనిని కలిగి ఉండదు. సరైన సమాధానం చివరిది, బ్లాక్ బిల్డింగ్. తర్వాత ప్రశ్న చూద్దాం. FLN అభివృద్ధి కోసం చిన్నపిల్లల అభ్యసనాన్ని పరిశీలించడం మరియు మదింపు చేయడానికి కింది సాంకేతికత అవసరం. సరైన సమాధానం రెండవది, వివిధ సాధనాలు మరియు మూల్యాంకన పద్ధతులు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గురువు దీని పట్ల సానుకూలంగా ఉండాలి. సరైన సమాధానం మొదటిది, ప్రతి బిడ్డ అభ్యసనం. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఉపాధ్యాయుడు ఈ సందర్భంలో రెండవ భాషను బలవంతం చేయకూడదు. సరైన సమాధానం మూడవది, పిల్లవాడు సౌకర్యంగా లేకుంటే. తర్వాత ప్రశ్న చూడండి. తల్లిదండ్రులు దీనికి భరోసా కల్పించడం ద్వారా ఇంట్లో పునాది అక్షరాస్యతను ప్రోత్సహించవచ్చు మరియు మెరుగుపరచవచ్చు. జవాబు రెండవది, వయస్సుకు తగిన శ్రేణీకృత కథల పుస్తకాలు, బొమ్మలు మరియు మ్యానిపులేటివ్లు. తర్వాత ప్రశ్న. పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా పరిజ్ఞాన శిక్షణ వీరికి తప్పనిసరిగా ఉండాలి. జవాబు మొదటిది, పూర్వ పాఠశాల మరియు ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులందరికీ. తర్వాత ప్రశ్న చూద్దాం. పిల్లలు కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడం దీనిని సాధించడానికి కీలకం. సరైన సమాధానం మూడవది, 360 డిగ్రీలు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 20 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం జరిగింది. నా స్కోర్ వచ్చేసి
20/20. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ వీడియోను తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇదివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయగలరు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మరో 20 ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇవ్వడం జరిగింది. ఈ వీడియోను చివరి వరకు చూసినట్టయితే మీరు కూడా 20/20 స్కోర్ సాధించవచ్చు. ఫ్రెండ్స్, ఇందులో కూడా 20 ప్రశ్నలకు 20 జవాబులు సరిగ్గా గుర్తించడం జరిగింది. నా యొక్క స్కోర్ వచ్చేసి ఇందులో కూడా 20/20. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, తప్పకుండా మీ మిత్రులకు షేర్ చేయండి.
ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.